ఇవాళ ఎగ్ బిర్యానీ చేస్తున్నా చూడండి. ఎగ్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి. అది ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, ఇది ఆనియన్స్ వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలి. అది ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కదా, మంచి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇదే ఆయిల్లో మంచి ఫ్రై చేసుకోవాలి. ఈ పక్కనే రైస్ పెట్టాను కడిగి. మీకు సింపుల్గా చేసుకోవచ్చు. గరం మసాలా వేసుకుందాం. రైస్ పెట్టాం కదా, చెక్క, బిర్యానీ పువ్వు, ఇది ఇలాచి, ఇవన్నీ మసాలాలు వేసుకుందాం. బిర్యానీ మసాలా వేసిన తర్వాత కొంచెం పుదీనా వేద్దాం. మంచి ఉడకాలి. ఇది కూడా ఇది ఉడుకుతుంది చూడండి. ఉల్లిపాయలు మంచి ఫ్రై అవ్వాలి. చాలా బ్రౌన్గా వచ్చేయాలి కలర్. పెరుగులో ఉప్పు, తగినంత ఉప్పు, కారం 3 స్పూన్స్ కారం, గరం మసాలా వేసి మంచిగా చికెన్ మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది ఆనియన్స్ ఇది పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా అవుతుంది చూడండి. మంచి దగ్గరికి మామూలుగా రైస్ మనం ఎలా వండుకుంటాం అలాగే గ్రేవీ చేసుకున్నాం కదా, ఇది వేసుకోండి. వేసిన తర్వాత రైస్ ఇలా వేసుకోండి మంచిగా. మళ్ళీ ఈ గ్రేవీ వేసుకోండి పైనుంచి. అంటే మసాలాలు రైస్కి పడుతుంది కదా, మంచిగా ఉంటుంది. అందుకే మీకు సింపుల్గా చేస్తున్నాం. మొత్తం గ్రేవీ ఇలా వేసేసుకోండి రైస్. ఇంకా కొంచెం చిన్న మంటలో కొంచెం దమ్కు పెట్టుకుందాం. ఇంకా బిర్యానీ రెడీ. ఇలా గుడ్లు ఇలా
పైన పెట్టేసి కొంచెం ఒక 5 minutes. ఎగ్ బిర్యానీ రెడీ. బిర్యానీ రెడీ. చూడండి ఎగ్ బిర్యానీ ఇలా చేసుకోండి సింపుల్గా. చెప్పాను కదా మీకు, అలాగే చేసుకోండి. గ్రేవీగా ఉంటుంది రైస్. చూడండి, ఆహా స్మెల్తో మస్తు వస్తుంది. తిన్నాక తెలుస్తుంది ఎలా ఉందా ఏంటో అని. చూడండి బిర్యానీ.